తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. డియర్ మాస్టర్స్, కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా దీని మీద చర్చ జరుగుతుంది. కోడిగుడ్డు శాకాహారం మాంసాహారం పక్కన పెట్టండి. మీరు ఏదన్నా తినచ్చు ఈ లోకంలో, దానిలో హింస ఉండకూడదు, అది ప్రథమం. ఎందుకంటే అహింసో పరమధర్మం. కోడిగుడ్డు లోపల ఏమున్నది పక్కనెట్టి అసలు కోడిగుడ్డు హింస నుంచి వస్తుందా సంతోషం నుంచి వస్తుందా అన్నది పరిశీలించండి. కోడిగుడ్డే కాదు, ఈ లోకంలో ఏదైనా సరే హింస నుంచి వస్తే దాన్ని మీరు త్యజించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. కోడిగుడ్డ లేకపోతే ఇంకోట చికెన్ ముక్క లేకపోతే ఇంకొకరిని దోపిడీ చేసి వాడి బలవంతంగా వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి తిన్నామా, ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. అందుకని మీరు తినే ఆహారంలో హింస ఉండకూడదు. అది శాకాహారమా లేకపోతే సాత్వికాహారమా, వంకాయ కూర లేకపోతే దట్స్ నాట్ ఇంపార్టెంట్. మీ నోట్లోకి ఏం తింటున్నారనే దానికన్నా అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నదే ముఖ్యమైనది. కనుక కోడిగుడ్డు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి ఒకసారి. కోళ్ల నుంచి వస్తుంది. కోడి గుడ్డు పెట్టడానికి ఏం చేస్తారో మీకు తెలుసా? ఆ కోడి 12 గంటలు నిద్రించి 12 గంటలు మా డే జీవనం గడిపి ఒక గుడ్డు పెడుతుంది. అంటే 12 గంటలు ఆహారం తీసుకుంటుంది, దాన్ని అరిగించుకుని గుడ్డుగా మార్చి 12 గంటల తర్వాత గుడ్డు పెడుతుంది. కానీ మన కోళ్ల ఫారాల్లో ఏం చేస్తారు? పెద్ద పెద్ద లైట్లు పెడతారు. అంటే ఆ కోళ్ళు 24 అవర్స్ తింటూనే ఉంటాయి. అవి పగలనుకొని తింటూనే ఉంటాయి. నెంబర్ 2, దాంతో అవి హెవీ వెయిట్ పెరిగి వాటి కాళ్ళు విరిగిపోతుంటాయి. అందుకే చాలా కోళ్ళు నిలబడలేవు, కూలబడిపోయి ఉంటాయి. ఈ భూమి మీద అత్యంత నరకం అనిపిస్తున్న జీవి ఏదన్నా ఉందంటే అది కోడే. మరి పాపం దాని యొక్క కర్మని అలా తీర్చిదిద్దుకున్నాం మనం. దానిని అంత దారుణంగా హింసిస్తున్నాం. ఇక రెండోది, కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఏ పక్షి అయినా గుడ్డు పెట్టగానే ఆ గుడ్డుని ఆర్తిగా తన దగ్గరకు లాక్కోవాలి. అది సృష్టి యొక్క ధర్మం. దాని పేరు పేగుబంధం. ఏ పక్షి అయినా కానీ, ఆఖరికి చీమైనా సరే, ఒక గుడ్డు పెట్టగానే దాన్ని దగ్గరకు లాక్కుంటుంది ముక్కుతో ఆర్తిగా. పక్షి కానీ, జంతువు కానీ, మనిషి కానీ. దాని పేరు పేగుబంధం అన్నాం కదా. అది కోడికి కూడా ఉంటుంది. కోడి గుడ్డుని దగ్గర లాక్కొని దాని పట్ట కిందకు లాక్కుందాం అనుకునే లోపు ఆ గుడ్డు జాలీలోంచి అలా జారుకుంటూ జల అని బయటకు వెళ్ళిపోద్ది. ఎందుకంటే అవి కొంచెం క్రాస్గా పెడతారనమాట. గుడ్డు పెట్టగానే దొల్లుకుంటూ బయటకు వెళ్ళిపోతాయి. లేదా ఈ లోపు ఎవడో వచ్చి వాటిని ఏరుకెళ్తాడు. దానికి ఎంత బాధ ఉంటుంది ఆలోచించండి. మీ బిడ్డని ఎవడన్నా లాక్కెళ్తే మీకు ఎలా ఉంటుంది? ఇక 3, కోడి గుడ్లు సైజు పెద్దదే పెట్టాలని 3 రోజులకు 4 రోజులకు ఇంజక్షన్ చేస్తారు. కోడి శరీరం మొత్తం తూట్లే, ఇంజక్షన్లే. ఎంత నరకం అది, ఒకసారి ఊహించండి మీరు. సో ఇలాంటి ద్వేషం నుంచి, వేదన నుంచి, బాధ నుంచి ఏం వస్తుంది బయటికి? ఆనందం ఇచ్చే వస్తువు వస్తుందా, దుఃఖాన్ని ఇచ్చేది వస్తుందా? కనుక కోడిగుడ్డు మీకు నిస్సందేహంగా దుఃఖాన్నే ఇస్తుంది. కెర్లియన్ ఫోటోగ్రఫీలో కోడిగుడ్డును ఫోటో తీస్తే దాని ఆర బ్లాక్ గా పడింది. ఒక చిన్న ద్రాక్ష పండు ఫోటో తీస్తే దాని ఆర అద్భుతంగా బంగారపు రంగులో రికార్డ్ అయింది. అంటే దాని ఆరాలోనే బ్లాక్ ఉంది. మీరు తిన్న తర్వాత బ్లాకే అవుతారు. మరి అంటే మీ ఆరా పాడైపోతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, వేదాల్లో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు, అందులో చెప్తే తింటారా? లేకపోతే వద్దంటే మానేస్తారా? అది కాదు. ఫస్ట్ మీ ఆహారంలో హింస ఉండకూడదు. ఇది నిర్ణయం తీసుకోండి. మీ ఇంటికి ఎవరన్నా మామిడి పళ్ళు లేకపోతే కూరగాయలు తీసుకొచ్చారనుకోండి, మీరు వాళ్ళని గీచి బేరమాడి ఏడిపించి తీసుకుంటే అది కూడా అహింసాహారమే. అహింసాహారం కాస్త అది కూడా హింసాహారం అయిపోతుంది. ఎవరి దగ్గర మీరు వాళ్ళని బాధ పెట్టి డబ్బులు తీసుకున్నారనుకోండి, అది కూడా హింసాత్మక కూడే అవుతుంది. కనుక మీరు తినే ముద్ద ధర్మం నుంచి వచ్చిందా రాలేదా? ధర్మం అంటే అహింస. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక కోడిగుడ్డు మాంసాహారం శాకాహారం అన్న చర్చ యూజ్లెస్. అది కష్టం నుంచి వచ్చింది, బాధ నుంచి వచ్చింది, వేదన నుంచి వచ్చింది. ఖచ్చితంగా అది హింస కూడే, సందేహమే లేదు. కనుక మీరు ఆహార విషయంలో ఇది పాటించండి. అందరికి ఇదే చెప్పండి. పెయిన్ ఈజ్ దేర్. ఒక చెట్టు పండుని సంతోషంగా ఇస్తుంది,
ఒక కోడి గుడ్డుని ప్రాణాన్ని సంతోషంగా ఇస్తుందా? కొంచెం హృదయం ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. హృదయంతో ఆలోచించండి, రూల్స్ పక్కన పెట్టండి, మీ హృదయాన్ని అడగండి, హృదయం ఏం చెప్తే అదే చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. నైస్ క్వశ్చన్.